ఉన్నట్టుండి హరిహర వీరమల్లు నుంచి టీజర్ వస్తుందని ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా స్టార్ట్ అయి ఏళ్లు గడుస్తున్నాయి కానీ షూటింగ్ మాత్రం కంప్లీట్ అవటం లేదు. డైరెక్టర్ క్రిష్ కూడా ఎక్కడా ఏం చెప్పడం లేదు. దీంతో హరిహర వీరమల్లు ఇప్పట్లో కష్టమని అనుకున్నారు. కానీ సడన్ సర్ప్రైజ్ ఇస్తూ టీజర్ అప్డేట్ ఇచ్చారు. పవన్ పొలిటికల్ మైలేజ్ కోసమే ఈ టీజర్ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే పవన్ పొలిటికల్ హీట్ లో ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓజీ అప్డేట్స్ కూడా వస్తూనే ఉన్నాయి. కానీ వీరమల్లు మాత్రం సైలెంట్ గా ఉంది. ఇలా అయితే కష్టమని అనుకున్నారు మేకర్స్. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. అసలు టీజర్ రిలీజ్ కు ఇదే సరైన సమయం అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత షూటింగ్ స్టార్ట్ అయిన ఉస్తాద్, ఓజీ కొంతమేర జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకున్నాయి. కానీ వీరమల్లుని పూర్తిగా పక్కన పెట్టేశాడు పవన్. ఇలాగే ఉంటే ఈ ప్రాజెక్టు అట్టకెక్కే అవకాశాలు లేకపోలేదు. ఎలక్షన్స్ తర్వాత ముందుగా ఓజీ షూటింగ్ కంప్లీట్ చేయనున్నాడు పవన్. ఆ తర్వాత ఉస్తాద్ కు ఇంపార్టెన్స్ ఇవ్వనున్నారు. మరి వీరమల్లు పరిస్థితి ఏంటి అంటే ముందు పవన్ డేట్స్ అడ్జస్ట్ చేయడం అనే చెప్పాలి. అలా చేయాలంటే ఇలాంటి సమయంలో టీజర్ చాలా అవసరం. ఈ టీజర్ ను జనసేన ప్రచారంతో పాటు ఆటోమేటిక్ గా ముందుకు తీసుకెళ్తున్నారు పవన్. దీనికి సాలిడ్ రెస్పాన్స్ వస్తే బిజినెస్ డీల్స్ కూడా మొదలు కానున్నాయి. ఇప్పటికే ఓజీ, ఉస్తాద్ కు బిజినెస్ డీల్స్ కూడా జరుగుతున్నాయి. ఇలా అన్ని విధాలుగా ఆలోచించే మేకర్స్ హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్ చేస్తున్నారని అంటున్నారు.